డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ హామీలను ఎండగడుతూ బీజేపీ నేతలు 24 గంటల రైతు నిరాహార దీక్ష చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రతి సీజన్లో దాదాపు 2000 కోట్ల కుంభకోణం జరుగుతుందని, ధాన్యం కొనుగోలుపై సిట్ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై తమ పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ ముస్లింలను 42% నుంచి మినహాయి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేల చోరీపై ఆయన ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ స్పందించకపోవడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు కూడా సూచనలు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ రైతుల సమస్యలపై పోరాటానికి అయితే ఇక దీక్షను చేపట్టింది. దీక్ష విరమణ కోసం ఇక బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నల్గొండకు వచ్చారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. నమస్తే. నల్గొండలో మీరు ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? పోరాట గడ్డైనటువంటి నల్గొండ నుంచి మొదలైనటువంటి దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. ఖచ్చితంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మరి నేను వీరిని అభినందిస్తా ఉన్నాను. ఈ దీక్షను సమయం లోపల రైతుల పక్షం నిలబడి పోరాటం చేసినటువంటి నల్గొండ జిల్లా నాయకులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మరి ఈరోజు రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. మరి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా, నెరవేర్చకుండా మోసం చేసిందని చెప్పి రైతులు గ్రహించారు. ఒక రకంగా మీరు చూస్తే మరి ఒక రైతు బంధు సీజన్లో ఎగ్గొట్టారు. మరి మొన్న లాస్ట్ సీజన్లో మీరు చూసినట్లయితే ఇస్తామన్నటువంటి బోనస్ ఇవ్వలేదు. మరి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఒక కేవలం సన్న బియ్యానికి మాత్రమే ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక మోసం చేశారు. అంతేకాకుండా మొన్న మరి 5 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పి మళ్ళీ ఈరోజు 1,00,000 ఎకరాలకే మరి పంట నష్టం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు కేవలం రైతుల్ని ఏ రకంగా వంచన చేయాలన్న ఆలోచన తప్ప వీళ్ళకు రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న ఆలోచన లేదు.